హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో వచ్చేసి పాత వీడియో అండి. ప్రజెంట్ నేను టూర్ వీడియోస్ తర్వాత పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి పాత వీడియో, అంటే టూర్కి వెళ్ళకముందు వ్లాగ్ అండి ఇది. ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు, ఈవినింగ్ మధ్యాహ్నం వరకు కవర్ చేశానండి. ఇక్కడ పిల్లల లంచ్ బాక్స్ కోసం అన్నం స్టవ్ మీద పెట్టేశాను. మరొక సైడు బుడమకాయ పప్పు కోసం ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు తీసుకొని ఒక 2 సార్లు కడిగేసి దాంట్లో బుడమకాయ, కొంచెం నూనె, సగం ఆనియన్, కారం, పసుపు, కొంచెం చింతపండు, ఒక టమాటా ఇవన్నీ వేసి విజిల్ పెట్టేస్తానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనం వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వెళ్తుంది. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి చేరుతుందండి. కాబట్టి కొంచెం సపోర్ట్ చేయండి. టూర్ వ్లాగ్స్ వచ్చేసి పెడతానండి. ఒక 2-3 డేస్లో ఎడిటింగ్ చేసి పెడతాను. టూర్కి వెళ్ళొచ్చాను కదండి, కొంచెం కోల్డ్, బాడీ పెయిన్స్ అలాగా ఉన్నాయి. అందుకే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా టూర్కి వెళ్ళినప్పుడు. అందుకే నేను పాత వీడియోనే పెడుతున్నాను. కొంచెం హెల్త్ సెట్ అయ్యాక నేను టూర్ బ్లాగ్స్ పెడతానండి. చాలా బాగా వచ్చాయి, ఖచ్చితంగా చూడండి, ఓకేనా? ఇది పాత వీడియో ఉంటే మీకు కొంచెమే ఉంది కదా అని ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. టూర్కు వెళ్ళొస్తే కొంచెం మనకు వాటర్ చేంజ్ అవుతుంది కదండి, అందుకే గొంతు కొంచెం మాట్లాడుతుంటే కొంచెం నొప్పి వస్తుంది. అందుకే నేను నిన్న వ్లాగ్ పెట్టలేదు. ఈరోజు కొంచెం సెట్ అయిందండి. మన తెలంగాణ వాటర్కి, ఆంధ్ర వాటర్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదండి, వేరియస్. మెయిన్ థింగ్ జర్నీ కూడా కదా, జర్నీ చేయడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉంటాయండి. మెయిన్ థింగ్ నాకు ట్రైన్ పడదు కదండి, ట్రైన్లో వెళ్ళడం వల్ల కూడా కొంచెం హెడేక్, మళ్ళా అడికించి రాగానే కొంచెం ఇంట్లో వర్క్స్ ఎక్కువైపోయాయి. ఈ టైంలోనే పిల్లలకు టెస్ట్లు అవుతున్నాయండి. అందుకే కొంచెం టైం దొరకట్లేదు. అందుకే మీకు టూర్ బ్లాగ్స్ పెట్టలేదండి. నేను ఈ బ్లాగ్ అయిపోయాక ఒక 2-3 డేస్ నేను సెట్ అవుతుంది నా గొంతు, అప్పుడు మీకు టూర్ బ్లాగ్స్ పెడతానండి. నేను అక్కడ ఎక్కడికి వెళ్ళాను, ఏం షాప్ చేశాను, షాపింగ్ బ్లాగ్ అయితే ఫస్ట్ పెట్టేస్తానండి. నేను చెన్నైలో కొన్నవి అన్నా, తిరుపతిలో కొన్నవైనా నేను ఫస్ట్ ఆ వీడియో పెట్టేస్తాను. తర్వాత నేను టూర్కి వెళ్ళిన బ్లాగ్స్ పెడతాను. ఒక్కొక్కటిగా కొంచెం టైం తీసుకొని పెడతానండి. పిల్లలకు టెస్ట్లు అయిపోయాక కొంచెం ఖాళీ టైం దొరుకుతుంది. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ పప్పు ఉడికిపోయిందండి. మీతోని మాట్లాడుతుండగానే పప్పు ఉడికిపోయిన తర్వాత దాంట్లో పోపు పెడుతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఇంగువ, మళ్ళీ వచ్చేసి ఎల్లిపాయలు కూడా దంచి వేసుకోండి ఫ్రెండ్స్. మా వారు అంత ఎల్లిపాయలు తినరు, అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. కానీ నాకు ఎల్లిపాయ ముద్ద అంటే చాలా ఇష్టం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం ఇంగువ, అంతేనండి. పోపు మంచిగా చిట్టపట్టలాడిన తర్వాత పప్పులో కలిపేసుకోవాలి. వెనుకకు అన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్ కట్టాలి. టూర్కి వెళ్ళొస్తే ఇంట్లో కొంచెం టూర్కి వెళ్తాం కానీ అక్కడికి తిరిగి వచ్చినాక చాలా వరకు ఉంటుందండి. మనం తీసుకెళ్ళిన బట్టలైనా
మళ్ళీ జ్యువెలరీ అయినా మనం ఎక్కడెక్కడ సర్దుకోవాలి కదా, అందుకే వ్లాగ్స్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి బుడమకాయ పప్పు వచ్చేసి రెడీ అయిపోయింది. పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ వేయాలి. ఇదిగోండి వెనుక కూడా రైస్ అయిపోయింది. అన్నం దమ్ పెట్టేశాను. కానీ యాత్రకు పోతే చాలా స్ట్రెస్ అవుతామండి. హెడేక్ రావడం, నిద్ర సరిగ్గా ఉండదు, ఫుడ్ టైంకు తినము కదా, అందుకే కొంచెం ఏమంటారు ఫీవరిష్గా అనిపిస్తుందండి. ఇక్కడ పిల్లలకు బ్రేక్ఫాస్ట్కి దోశ వేసిస్తున్నాను. ఎగ్ దోశ వేసిన తర్వాత నేను దానిపైన ఉప్పు కారం చల్లనండి. ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదండి, అది అయినా లేకుంటే కరివేపాకు పొడి అయినా లేకపోతే సాంబార్ పొడి అయినా మీదికేంచి స్ప్రింకిల్ చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. కారం ఉప్పు కన్నా ఇలా మనకు మసాలా పొడులు దొరుకుతాయి కదండి, అది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు ట్రై చేశానండి, అందుకే చెప్తున్నాను. ఇది వచ్చేసి కరివేపాకు పొడి అనుకుంటానండి, నాకు గుర్తులేదండి, పాత బ్లాగ్ కదా. కానీ ఎక్కువ శాతం నేను కరివేపాకు పొడి మళ్ళీ ఇడ్లీ కారం పొడి ఇవే చల్లుతానండి. ఎవరికైనా తెలియకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎగ్ దోశ నేను స్కూల్కి కట్టానండి, నాన్ వెజ్ అస్సలు కట్టను. టిఫిన్ బాక్స్లో ఏది ఉన్నా ఇంట్లోనే తినేసి వెళ్తారు. మా నిత్య కూడా కొంచెం ఎందుకో ఇది పాత వ్లాగేనండి, కొంచెం గొంతు నొప్పి అవుతుందమ్మా అంటేను కొంచెం వేడి నీళ్ళు పోసిస్తున్నాను తాగుతందుకు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను బయట అంతా క్లీన్ చేసుకున్నానండి. మందార మొక్కకి ఒక మందార ఫ్లవర్ వచ్చిందండి, చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలా ఫ్లవర్ వస్తే. బయట ముగ్గు కూడా పెట్టేశానండి. మా వారు పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసేందుకు వెళ్ళారు. ఇక్కడ మా వారు వచ్చే లోపల చాయ్ పెట్టేశాను. ఇది లో ఫ్లేమ్లో పెడితే మంచిగా మరుగుతుంది మా వారు వచ్చేంత వరకు. తర్వాత మా వారు వచ్చాక నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాను. తర్వాత మా వారికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా వారికి దోశ కాంబినేషన్ ఏమంటారు దీన్ని, పిండి కూర అంటారు కదండి, మేమైతే బేసనే అంటామండి. కొన్ని సైడ్లో పిండి కూర మళ్ళా ఇంకేదో అంటారండి, నేనైతే మామూలుగా బేసన్ కర్రీ అంటాను. బేసన్ కర్రీ చేస్తున్నానండి చపాతీకి. దానికోసం ఫస్ట్ ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు, ఆనియన్స్, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక టమాటా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలండి. టమాటా అనేది సాఫ్ట్ అయిపోవాలి, అంతవరకు మనం మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. పక్కకు నేను శనగపిండిలో కూడా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టానండి. నీళ్ళు మరిగాయండి. మరిగిన తర్వాత నేను నీళ్ళలో కలిపి పెట్టిన బేసన్ కూడా దీంట్లో యాడ్ చేశాను. అయిపోయిందండి బేసన్ కర్రీ వచ్చేసి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కొద్దిగానే చేశానండి. ఇప్పుడు వచ్చేసి మా వారికి ఎగ్ దోశ వేస్తున్నాను. ఏమంటారు చెన్నైలో మేము మహాబలిపురం బీచ్కి వెళ్ళామండి, చాలా బాగుందండి. నేను ఆ వ్లాగ్స్ పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే ఫస్ట్ టైం అండి బీచ్ ఎక్స్పీరియన్స్ కావడమైనా ట్రైన్ జర్నీ అయినా ఫస్ట్ టైము లైఫ్లో. కొంచెం గొంతు సెట్ అయ్యాక నేను పెడతాను. వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు పొయ్యిలు ఉన్నాయండి, కడగాలి. మళ్ళా వంట బండి అంతా కొంచెం కడిగేసేయాలి, ఆ వర్క్ ఉంది. వంట పని అయిపోయిందండి. మీకు మార్నింగ్ చూపించాను కదా, బుడమకాయ పప్పు చేశాను. మధ్యాహ్నము ఎగ్ ఆమ్లెట్లు వేస్తాను. అంతేనండి, వంట అయిపోయింది మార్నింగే ఈరోజు. ఇంకొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి కదండి, వంట పని అయితే అయిపోయింది. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకోవాలి. దానికంటే ముందు నేను మొన్న ఒకటి మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఏంటిదంటే బీట్రూట్ పౌడర్ అండి. చాలా రివ్యూస్ చూశాను, బాగుందని కింద రివ్యూ చూశానండి. అందుకే నేను కూడా ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను. ఒక 3-4 డేస్ అవుతుంది పెట్టి. ఈరోజు మార్నింగ్ వచ్చిందండి. చూద్దామా ఇప్పుడు అది ఎలా వచ్చింది ఏంటనేది చూసేద్దాం. చాలామంది చెప్తున్నారు కదా దీని రివ్యూ చాలా బాగుంది అనేసి. బీట్రూట్ పౌడరు చాలామంది బ్లాగ్లో కూడా చూశానండి బీట్రూట్ పౌడరు. మళ్ళీ ఇంకొకటి ఏదో వచ్చిందండి, ఏదో ఉండే ఆరెంజ్ పీల్ పౌడర్ అనుకుంటా నాకు తెలిసి. నేను మెయిన్ థింగ్ బీట్రూట్ పౌడర్ కోసం ఆర్డర్ పెట్టానండి. ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఇప్పుడు చూద్దామండి ఇది ఎలా ఉంది ఏంటి అనేది. బీట్రూట్ పౌడరు ఫేస్కి బాగుంటుంది కదండి, అందుకే చూద్దాం, నేను కూడా ట్రై చేద్దామని తెప్పించాను. ఇదిగోండి, ఇది ఆరెంజ్ పీల్ పౌడర్ అండి, కరెక్టే నేను చెప్పింది. ఇదేమో బీట్రూట్ పౌడర్ అండి. మీరు ఇది వాడారా అండి? వాడితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది. ఇది మీరు వాడితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటి అనేది. నేను మెయిన్ థింగ్ బీట్రూట్ పౌడర్ కోసం తెప్పించానండి ఇది. బీట్రూట్ ఫేస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. బీట్రూట్ వల్ల ఫేస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. మన ఫేస్కే కాదండి, హెల్త్ కూడా బీట్రూట్ చాలా మంచిదండి. నేను కూడా ట్రై చేద్దామని తెప్పించాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను వాడిన తర్వాత చెప్తాను. ఒకవేళ మీరు ముందే వాడిన ఉంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫేస్కి ఎలా అప్లై చేయాలంటే రోజ్ వాటర్ ఉంటుంది కదండి, దాంతో మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకోవాలి. చూడాలండి ఎలా ఉంటుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నేను దీన్ని వాడిన తర్వాత చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఒకవేళ మీరు వాడితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. మధ్యాహ్నం లంచ్ అయిపోయాక పిల్లలు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందండి ఒక చిన్న పని కోసం. అందుకే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తెలుసు కదా, లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బీట్రూట్ పౌడరు మళ్ళీ ఆరెంజ్ పీల్ పౌడర్ నేను ట్రై చేసి ఖచ్చితంగా ఎలా ఉందనేది షేర్ చేస్తాను. మీరు ఒకవేళ వాడుతూ ఉంటే నాకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఉంటానండి. పిల్లలు వచ్చేసారు, లంచ్ కూడా చేసాము. ఇప్పుడు మా వారు ఆటో బుక్ చేస్తారండి ఆఫీస్ నుంచి. ఇక్కడ నుంచి నేను పిల్లలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాము. మళ్ళీ ఉంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఇదిగోండి ఆటో ఎక్కేసాము. ఇప్పుడు బయలుదేరామండి, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. నెక్స్ట్ టూర్ బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.